హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఇప్పుడు ఒక మంచి మూవీ రికమెండ్ చేయబోతున్నాను. మూవీ నేమ్ వచ్చేసి కొత్తగా. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మూవీలో ఒక సాంగ్ ఉంటుందన్నమాట, ప్రియతమ అని. ఈ సాంగ్ మీకు యూట్యూబ్లో 40-50 మిలియన్ వ్యూస్ ఉంటాయన్నమాట ఈ సాంగ్కి. అంటే ఈ కొత్త వాళ్ళు కాబట్టి ఈ సాంగ్ అనేది ఎక్కువ రీచ్ కాలేదు. మళ్ళీ సాంగ్ పాడింది కూడా సిద్ధు శ్రీరామ్. ఆ సిద్ధు శ్రీరామ్ చేయబట్టే ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా హీరోయిన్లు అంటే మనకి ఆల్రెడీ నోటెడ్ ఫేసెస్ ఉంటే పాట అనేది ఎక్కడికి వెళ్ళిపోయాయి అనమాట. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అంట. శేఖర్ చంద్ర చాలా అంటే చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ టీఎఫ్ఐ అనమాట. ఇంకా బ్రేక్ రాలేదు, కానీ ప్రతి సినిమాకి ఒక 1 to 2 సాంగ్స్ అనేది మన ఇండస్ట్రీ ఊపేస్తాయి అనమాట. అలాంటి పాటలు ఇస్తాడు శేఖర్ చంద్ర. సో ఇప్పుడు బేసిక్ స్టోరీ ఏంటంటే, ఇది ఒక కాలేజ్ బేస్డ్ లవ్ స్టోరీ. సో మన హీరో మనకి హీరోయిన్ని ప్రేమిస్తుంటాడు. సో వన్ సైడ్ లవ్ అనమాట. కానీ చెప్పలేకపోతాడు, అంటే భయం వల్ల. దాని తర్వాత తీరా చెప్పే టైంకి ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినాక ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన బాధలో మందు తాగి చనిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి సముద్రంలో వెళ్ళి అక్కడ దొరుకుతారు అనమాట. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇట్లా 3 సీన్స్ అట్లా కట్టేస్తారు అనమాట. అక్కడికే ఇంటర్వ్యూలు. దాని తర్వాత అసలు రీజన్ ఏంటిది, అసలు మళ్ళీ అమ్మాయి అబ్బాయిని ఎందుకు ప్రేమించింది అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. కానీ ఇందులో ఎవరైతే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతారో అతను అనుమానిస్తారనమాట అమ్మాయిని. ఊకే ఫోన్ మాట్లాడుతుంది, అసలు ఈ అమ్మాయి వర్జిన్ లేదా అని వర్జిన్ టెస్ట్ చేయించడానికి కూడా ప్రయత్నిస్తాడు. సో అలాంటి భయంకరమైన నిజం తెలిసిన హీరోయిన్ దాని తర్వాత ఎలాంటి డిసిషన్ తీసుకున్నది అనేది ఈ మూవీలో మీరు చూడొచ్చు. మూవీ అయితే అద్భుతంగా ఉంది, మిస్ కావద్దు. కొత్తగా మూవీ నేమ్ వచ్చేసి. పాట అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు సినిమా చూడకపోయినా కానీ పాట అయితే వినండి. ప్రియతమ అని ఉంటుంది. సో అది వినండి, ఓకేనా? ఇలాంటి మరిన్నో మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.